ఏంటి? ఆ నక్షత్రతో ముద్దులు పెట్టించుకుంటున్నాడా ముద్దులు? ఉండు ఆయన సంగతి చెప్తాను అని భూమి వెతుక్కుంటూ గగన్ దగ్గరికి వచ్చి గగన్ చేయి పట్టుకొని లాగటంతో భూమి అని గగన్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. వెంటనే భూమి గగన్ చేయి పట్టుకొని గదిలోకి తీసుకువెళ్ళి గది డోర్‌ని కూడా గడియ పెట్టేసి "అసలు ఏం చేస్తున్నారు మీరు? అసలు మీరిలా చేస్తారా? మీకు బుద్ధుందా?" అని భూమి తిడుతూ ఉంటే టక్కున గగన్ భూమి బెడ్‌పై కూర్చొని చాలా షాకింగ్‌గా భూమి మాటల్ని వింటూ ఉంటాడు. "నేనేం చేశాను?" అని అమాయకంగా అడుగుతూ ఉంటాడు. "అంతా చేసిందంతా చేసేసి నేనేం చేశానని అమాయకంగా అడుగుతున్నారా? రండి చూపిస్తాను" అని భూమి గగన్ చేయి పట్టుకొని అద్దం దగ్గరికి తీసుకువెళ్తుంది. "చూడండి, చూడండి" అని చూపిస్తూ ఉంటుంది. అప్పుడే గగన్ అద్దంలో బుగ్గపై ఉన్న లిప్‌స్టిక్ ముద్రని చూసుకొని "ఓహ్! ఎందుకా? అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు" అని గగన్ అంటాడు. "నవ్వరా మరి? ఇలా ఎవరైనా ముద్దులు పెట్టించుకుంటారా? అసలు బుద్ధి ఉందా మీకు?" అని భూమి అడుగుతూ ఉంటే, తనలా ముద్దు పెట్టిందన్న విషయం నీకెలా తెలుసు? అని గగన్ అంటాడు. ఎలాగో తెలిసిందనుకోండి. చాటుగా దేనితో పడితే దాంతో ముద్దులు పెట్టించుకోవటమేనా? మీరు ఇలా చేస్తారని కల్లో కూడా అనుకోలేదు. మిమ్మల్ని నేను ఎక్కడో ఊహించుకున్నాను. మీకు ఇదేం బుద్ధి? ఛీ! ఛీ! అని భూమి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది. మనకి గగనేమో భూమి వైపు తదేకంగా చాలా ప్రేమగా చూస్తూ ఉంటే, భూమి ఏమో గగన్ చెంపపై మెల్లగా కొడుతూ కూడా చెయ్యి చూపిస్తూ, అరుస్తూ కోపంగా ఉంటుంది. భూమి అలా తిడుతూ ఉంటే, గగన్ మాత్రం భూమిలో గగన్‌పై ఉన్న ప్రేమ ఎంత దాగి ఉందో మొత్తం కూడా అర్థం చేసుకుంటూ ఉంటాడు. భూమి వైపు అలానే చాలా తదేకంగా చూస్తూ ఉంటాడు. మాట్లాడి మాట్లాడి భూమి చాలా అలసిపోయి, నేను అరిగిపోయిన సీడీలా అడిగిందే అడుగుతుంటే, మీరేమో మన్మధుడిలో హీరోలాగా అలాగా నవ్వుతూ స్మైల్ చేస్తూ చూస్తున్నారేంటి? మీ నవ్వుకి నానా అర్థాలు వెతుక్కునే తెలివి నాకు లేదు కానీ, ముందు చెప్పండి అని భూమి అడుగుతూ ఉంటుంది. హలో! అడుగుతుంది మిమ్మల్నే అని భూమి గగన్‌ని టచ్ చేస్తూ వెనక్కి తోసేసి మరీ అడుగుతూ ఉంటే, అప్పుడు గగన్ కాస్త తేరుకొని ఏదో మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు. భూమి ఇంకా ఇంకా కోపంతో మాట్లాడుతున్నానా నేను? నేను మాట్లాడుతున్నట్లు మీకు కనిపిస్తుందా? ముద్దు ఎందుకు పెట్టించుకున్నారు? దానికి సమాధానం చెప్పమని నేను అరుస్తూ అడుగుతూ ఉంటే, నేను మాట్లాడుతున్నానని మాట్లాడతారా మీరు? ముద్దు ఎందుకు పెట్టించుకున్నారో ముందు చెప్తారా లేదా? అని భూమి మళ్ళీ అరుస్తూ ఉంటుంది. అప్పుడే గగన్ ఓహో! నీ మనసులో ఏముందో ఎంత అడిగినా కూడా చెప్పవు. బతిమిలాడినా కూడా చెప్పవు. నీతో ఎలా చెప్పించుకోవాలో నాకు ఇప్పుడు అర్థమైపోయింది అని గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. మీ మినిస్టర్‌తో మాట్లాడుతున్న శరత్ చంద్ర, భూమి కనిపించట్లేదు. ఈ గగన్ గాడు కూడా కనిపించట్లేదు. కొంపతీసి నా కూతుర్ని డిస్టర్బ్ చేయడానికే ఈ గగన్ గాడు వెళ్ళాడేమో! అసలు ఇద్దరు ఎక్కడ ఉన్నారో చూడాలి అని శరత్ చంద్ర మనసులో అనుకుంటూ ఉంటారు. మినిస్టర్ గారు మీరు ఇక్కడే కూర్చొని మాట్లాడుతూ ఉండండి. నేను ఇప్పుడే వస్తాను అని శరత్ చంద్ర వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు. ఇక అప్పుడే గగన్ మాట్లాడుతూ మళ్ళీ ఆ లిప్‌స్టిక్ ముద్రని అద్దంలో చూసుకుంటూ, "చాలా బాగుంది కదా! నేను ఇప్పటివరకు చూసుకోనే లేదు. అవునులే చాలా బాగుందిలే. తను నన్ను లోపలికి తీసుకువెళ్ళి" అని గగన్ కావాలనే సాగదీస్తూ నవ్వుతూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ సిగ్గుపడుతూ ఉంటాడు. "అబ్బా! సిగ్గుపడింది చాలండి. నేను చూడలేకపోతున్నాను. లోపల ఏం జరిగిందో చెప్పండి" అని భూమి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. మళ్ళీ గగన్ తీసుకువెళ్ళి అని సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంటాడు. "అబ్బా! టెన్షన్‌తో చచ్చిపోతున్నాను. తీసుకువెళ్ళి ఏం జరిగిందో చెప్పండి" అని భూమి తల పట్టుకొని మరీ అడుగుతూ ఉంటుంది. దాంతో గగన్ భూమి కళ్ళల్లోకి చూస్తూ భూమిని ఒక్కసారిగా దగ్గరికి లాక్కొని భూమి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, ఇలా దగ్గరికి తీసుకొని "ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పనా" అని గగన్ చెప్తూ ఉంటే, "ఆ! చెప్పండి దగ్గరికి తీసుకొని" అని భూమి అంటుంది. ఇలా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, తన శ్వాస, నా శ్వాస ఇద్దరు ఊపిరి ఒకే 20 నిమిషాలు యుద్ధం చేసుకున్నాయి అని గగన్ చెప్తాడు. శ్వాస యుద్ధం చేసుకుంటూ ఉంటే, మీరు చూస్తూ ఊరుకుండిపోయారా అని భూమి అంటుంది. చూస్తూ ఊరుకోక ఏం చేయాలి? చూస్తూ ఇలా అని గగన్ సాగదీస్తూ భూమికి లిప్ కిస్ ఇవ్వటానికి దగ్గరికి రాగానే భూమి ఒక్కసారిగా గగన్‌ని తోసేసి, అలా చూస్తూ ముద్దు పెట్టేస్తే ముద్దు పెట్టించుకుంటారా? మీరెలా పెట్టించుకుంటారు? ముద్దుండక్కర్లా? నెట్టేసి, తిట్టేసి బయటికి రావాలి కదా! అని భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది. నేనెక్కడా ఊరుకున్నాను? ఊరుకోలేదు కదా! తనే ఎంతో ఇష్టంగా ముద్దు పెట్టింది అని గగన్ చెప్తాడు. నేను పెట్టించుకోవాల్సి వచ్చింది అని గగన్ అంటే, బుద్ధుండక్కర్లా? అలా పెట్టించుకుంటారా? అని భూమి అంటే, ముద్దు పెట్టించుకోవడానికి సిగ్గు ఎందుకు? బుగ్గుంటే సరిపోతుంది కదా! అని గగన్ అంటాడు. బుగ్గంటే ఎవరు పడితే వాళ్ళతో ముద్దు పెట్టించుకుంటారా? అని భూమి తిడుతూ ఉంటే, ఎవరు పడితే వాళ్ళతో నేనెందుకు పెట్టించుకుంటాను? నేను ఊరుకోను కదా! అని గగన్ అంటాడు.
మరెందుకు పెట్టించుకున్నారు ఊరుకున్నారు అని భూమి అంటుంది. ఎందుకంటే తను నన్ను ప్రేమిస్తోంది కదా అని గగన్ చెప్తే, తను ప్రేమిస్తోంది మీరు ప్రేమించట్లేదు కదా అని భూమి అంటుంది. నేను ప్రేమించిన అమ్మాయి ఎలాగో నాకు ముద్దు పెట్టట్లేదు. మరి నన్ను ప్రేమించిన అమ్మాయితోనైనా అని గగన్ అంటే, ఆపండి, తను ప్రేమిస్తే సరిపోతుందా? మీరు కూడా ప్రేమించక్కర్లేదా? అయినా ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారు? తను మిమ్మల్ని ప్రేమిస్తోంది. మీరు తనని ప్రేమిస్తున్నారా? లేదే, మీరు నన్ను ప్రేమిస్తున్నారు. నేను మిమ్మల్ని ప్రేమ అని భూమి ఆగిపోతుంది. దాంతో గగన్ భూమి చేతులు పట్టుకొని, చెప్పు భూమి, చెప్పు, నువ్వేదో చెప్పబోతున్నావు, నన్ను ప్రేమిస్తున్నానని చెప్పబోతున్నావు. చెప్పు భూమి, పూర్తి చేయి భూమి అని మరీ మరీ అడుగుతూ ఉంటాడు. భూమి, ప్లీజ్ భూమి, ప్లీజ్ భూమి, చెప్పు భూమి, ప్లీజ్ అని గగన్ బతిమలాడుతూ ఉంటే భూమి నోటి నుంచి ఒక్క మాట కూడా రాదు. అప్పుడే శరశ్చంద్ర భూమి భూమి అని తలుపు కొడుతూ ఉంటాడు. అయ్యో, నాన్న వచ్చాడే, పిలుస్తున్నాడే, ఇప్పుడు ఏం చేయాలి అని భూమి టెన్షన్ పడుతూ ఉంటే, భూమి టెన్షన్ని గగన్ తదేకంగా గమనించుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటాడు. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి అని భూమి తలుపు దగ్గరికి వచ్చి మరీ టెన్షన్ పడుతూ ఉంటుంది. గగన్ భూమి వెనకాలే భూమి దగ్గరికి వస్తాడు. అయ్యో, మీరెందుకు వచ్చారండి ఇక్కడికి, మీరు వెళ్ళి దాక్కోండి అని భూమి చెప్తుంది. సరిగ్గా అప్పుడే శరశ్చంద్ర డోర్ని ఓపెన్ చేస్తాడు. అయితే భూమి, గగన్ ఇద్దరూ డోర్ పక్కన దాక్కొని ఉంటారు. భూమి భూమి అని శరశ్చంద్ర డోర్ పక్కన చూసుకోకుండా డోర్ దగ్గర నిలబడి పిలుస్తూ ఉంటాడు. భూమి ఎక్కడా అని శరశ్చంద్ర డోర్ని మరి కాస్త ముందుకి నెట్టడంతో గగన్, భూమి ఇద్దరూ దగ్గరగా ఒకరినొకరు హగ్ చేసుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. అయితే శరశ్చంద్ర ఇదేది కూడా గమనించుకోడు. భూమి ఈ గదిలో లేనట్లు ఉంది అని శరశ్చంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శరశ్చంద్ర తలుపు నెట్టినప్పుడు భూమి, గగన్ ఇద్దరు చాలా దగ్గరగా వచ్చేసి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. శరశ్చంద్ర వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇద్దరు అదే మైకంలో ఒకరినొకరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. నువ్వు నా క్వశ్చన్కి ఇంకా ఆన్సర్ చేయలేదు. ఆ నక్షత్ర ముద్దు పెడితే నీకెందుకు ఉక్రోషం అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటే, అది అది అని భూమి నసుగుతూ ఉంటుంది. అది ఆ నక్షత్ర మీకేమో ముద్దు పెట్టింది, మీరేమో పెట్టించుకున్నారు. ఆ ముద్దు మరకని బుగ్గపై అలాగే పెట్టుకొని మీరేమో జనంలో తిరుగుతున్నారు. ఆ నోట ఈ నోట పడి అంకుల్కి తెలిస్తే మళ్ళీ గొడవైపోతుంది కదా అని భూమి అంటే, మీ నాన్నకి తెలిస్తే ఏమవుతుంది? మహా అయితే నన్ను చంపుతాడు అని గగన్ మాట్లాడుతూ ఉంటే, అలా మాట్లాడకండి అని అంటూ భూమి వెంటనే గగన్ నోటిని చేత్తో మూసేస్తుంది. అప్పుడు గగన్, నీకేమైనా అర్థమవుతుందా అని అడగడంతో, ఏంటి అని భూమి అంటుంది. నాకైతే అర్థమైంది అని గగన్ అంటాడు. ఏంటి అని భూమి మళ్ళీ అడుగుతుంది. నేను చచ్చిపోతానంటే నువ్వు వద్దంటున్నావు. నా మాట పూర్తి కాకముందే నువ్వు నా నోటిని మూసేస్తున్నావు. ఇది అదే అని గగన్ అంటే, ఏంటి అని భూమి అంటుంది. ప్రేమ అని గగన్ కన్నీటి చుక్కల్ని రాలుస్తూ గగన్ చెప్తాడు. నేను చెప్పలేదు కదా అని భూమి గగన్ కళ్ళల్లోకి చూస్తూ అడుగుతూ ఉంటే, నువ్వు చెప్పక్కర్లేదులే, నాకు అర్థమైపోయింది. ఒక అమ్మాయి ముద్దు పెట్టిందంటే నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు. మీ అంకుల్ వెళ్ళిపోయి చాలాసేపయింది. మీ అంకుల్ వెళ్ళిపోయి చాలాసేపయినా కూడా నువ్వు నన్ను అంటిపెట్టుకునే ఉన్నావు అని గగన్ చెప్పడంతో భూమి ఒక్కసారిగా దూరంగా వచ్చేసి, అదేం కాదు అని అంటే, ఏం కాదు, ఇది ప్రేమేనని గగన్ చెప్తాడు. భూమి గగన్కి కనిపించకుండా చాలా చాలా సంతోషపడుతూ, నేను చెప్పలేదు కదా అని మళ్ళీ ప్రశ్నిస్తూ ఉంటుంది. అప్పుడు గగన్ మళ్ళీ భూమికి దగ్గరగా వచ్చి భూమి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ, నీ బుగ్గలు ఎర్రబడ్డాయి, సిగ్గుతో ఎర్రపడటం అంటే ప్రేమే కదా అని గగన్ చెప్తాడు. దాంతో భూమి సిగ్గుపడుతూ నవ్వుకుంటూ పరుగులు పెడుతూ ఉంటుంది. బయటికి రాగానే కృష్ణప్రసాద్ ఎదురు వస్తాడు. అమ్మ భూమి అని అడగడంతో, మీ అబ్బాయి మామయ్య అని భూమి చెప్తుంది. వాడు నీ కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ తిరుగుతున్నాడమ్మా అంటే, నువ్వు మళ్ళీ వాడుతో డ్రీమ్లో ఏమైనా అని కృష్ణప్రసాద్ అంటే, ఈసారి డ్రీమ్లో కాదు మామయ్య, నిజంగానే మీ అబ్బాయి మహా చిలిపి అని భూమి చెప్తుంటే, రూమ్లోకి నిన్ను లాగాడా అని కృష్ణప్రసాద్ అంటాడు. లేదు, నేనే లాగాను అని భూమి చెప్తుంది. కృష్ణప్రసాద్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. గగన్ ఇదంతా గదిలో నుంచి వింటూ ఉంటాడు. అబ్బా లేదు మామయ్య, వేరే ఉద్దేశంతో కాదు, ఆ నక్షత్ర గగన్ గారికి ముద్దు పెట్టేసింది. అది చెప్దామని ఆయన్ని లోపలికి తీసుకువెళ్ళాను అని భూమి అంటే, నక్షత్ర ఎందుకు ముద్దు పెట్టింది అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఒళ్ళు కొవ్వెక్కి, దానికి ప్రపంచంలో ఏ మగాడు దొరకలేదు, ఆయనే దొరికాడు, ఆయనే ప్రేమిస్తున్నానని వెంటపడి ఇలా ముద్దు పెట్టింది అని భూమి కోపంగా చెప్తూ ఉంటుంది. సరే సరే, ఇంతకీ వాడు నీతో ఏం మాట్లాడాడు అని కృష్ణప్రసాద్ అడగడంతో, ఆయన చిలిపే కాదు మామయ్య, మహా తెలివిమంతుడు కూడా, నేను ప్రేమిస్తున్నానని ఆయన కనిపెట్టేశాడు అని భూమి చెప్తుంటే, అప్పుడే గగన్ అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయి ఉంటాడు.
పోనీలే అమ్మ, నీతో ఐ లవ్ యూ చెప్పించుకునే శ్రమ తగ్గించుకున్నాడు అని కృష్ణప్రసాద్ అంటే, ఏం శ్రమ తగ్గించాడు మామయ్య, నేను ప్రేమిస్తున్నానో లేదో అప్పుడే బోల్డంత హడావిడి చేసేశాడు. ఇప్పుడు నేను ప్రేమిస్తున్నానని తెలిసిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఆయనకి నాన్నకి ఏం గొడవ జరుగుతుందోనని నాకు చాలా టెన్షన్గా ఉంది మామయ్య అని భూమి అంటుంది. అవునమ్మా, ఒకసారేమో గన్లో నుండి బుల్లెట్లు తీసేసి నేను బుల్లెట్కి అడ్డుపడి నువ్వు కాపాడాము, వాడేమో ఇలా తిరిగేస్తూ ఉన్నాడు. సరేలే అమ్మా, నువ్వు వెళ్ళు అని కృష్ణప్రసాద్ అంటాడు.